హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ ఇన్ కిచెన్. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ ఆలూ కుర్మా, మా అమ్మ చేసే స్టైల్లో. ఇది ఏ స్పెషల్ రైస్ ఐటెంలోకైనా, ఇంకా చపాతీ పరోటాలకైనా ఈ వెజ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆలూ కుర్మాకి కావలసిన పదార్థాలు: ఆలూ నేను 250 గ్రాములు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇలా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, చిల్లీ పౌడర్ 1 స్పూన్, దాల్చిన చెక్క 4 లవంగాలు, యాలకులు 1, పెరుగు 2 స్పూన్స్, కొత్తిమీర తరుగు కొంచెం, ఇంకా ఆయిల్ 3 స్పూన్స్. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయాలి. తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసి, తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటోస్ మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, ఇంకా సాల్ట్ 1 స్పూన్ వేసి బాగా కలిపి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపి సాల్ట్ కూడా చూసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇలా బాయిల్ అయ్యేప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని వేసుకొని మంట తగ్గించి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత పెరుగు 2 స్పూన్స్, ఇంకా కొత్తిమీర తరుగు వేసుకొని 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆపేయండి. అంతే అండి, గుమగుమలాడే ఆలూ కర్రీ రెడీ. ఇది పులావ్, రసం అన్నం, పెరుగన్నం, చపాతీ, పరోటాలలోకి చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇంకా నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.